1747 ఈ రోజు భారత స్వాతంత్ర్య దినోత్సవం. శతాబ్దాల బ్రిటిష్ పాలనకు తెరపడిన రోజు. ప్రతి భారతీయుడి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయే రోజుది. వ్యాపారం కోసం డచ్, పోర్చుగల్, ఫ్రాన్స్, బ్రిటన్ల నుంచి మన దేశానికి వచ్చిన యూరోపియన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వ్యాపారాలు చేసిన బ్రిటిష్ వాళ్లు యూరోపియన్ల ఆధిపత్య పోరులో పైచేయి సాధించారు. విభజించు, పాలించు అన్న నీతితో దేశాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు. దేశంలో సహజ వనరులు దోచుకున్నారు. తెల్లదొరల దురాక్రమణపై, అన్యాయాలపై ఎంతో మంది దేశభక్తులు విరోచితంగా పోరాడారు. ఆ పోరాటంలో ప్రాణాలు అర్పించిన వాళ్లకి లెక్కే లేదు. చివరికి సత్యం, అహింస అనే ఆయుధాలతో మహాత్ముడు ప్రపంచ చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చాడు. భారతదేశపు స్వతంత్ర ప్రస్థానంలో ఎన్నో ఉద్యమాలు, ఎందరో వీరులు. 1857 సిపాయిల తిరుగుబాటు, అతివాదుల పోరాటం, మితవాదుల శాంతి మంత్రాలు, ప్రతి అడుగు ఒక మలుపు. నెపోలియన్ బోనపార్టే చరిత్రలో అలెగ్జాండర్ తర్వాత గుర్తొచ్చే మహావీరుడు. ఫ్రాన్స్ లోని కోర్సికా దీవిలోని అజాకియో గ్రామంలో ఆయన పుట్టింది ఈ రోజే. ఫ్రెంచ్ సైన్యంలో సైనికుడిగా చేరి చక్రవర్తి స్థాయికి ఎదిగాడు. నా దేశం చచ్చిపోతున్న సమయంలో నేను పుట్టాను అని చెప్పుకునేవాడు నెపోలియన్. ఫ్రెంచ్ విప్లవం తర్వాత అల్లకల్లోలంగా వారిన దేశాన్ని ఏకతాటిపై తెచ్చి అధికారాన్ని అందుకున్నాడు. ఓవైపు వరుస యుద్ధాలతో దేశాన్ని విస్తరిస్తూనే, మరోవైపు నెపోలియన్ కోడ్ లాంటి సంస్కరణలతో పాలనా వ్యవస్థను తీర్చిదిద్దాడు. 10 ఏళ్ల పాలనలో ఓటమి ఎరగని వీరుడిగా పేరు తెచ్చుకున్న నెపోలియన్ లిప్జిగ్, వాటర్లూ యుద్ధాల్లో ఓడిపోయి బందీగా చిక్కాడు. సెయింట్ హెలీనా దీవిలో బందీగా బతికాడు. అక్కడే 51 ఏళ్ల వయసులో 1820 మే 5న కన్నుమూశారు. ఓవైపు స్వాతంత్ర్య పోరాటం జరుగుతుంటే, మరోవైపు భారతీయుల్లో ఆధ్యాత్మిక శక్తిని పెంచడానికి ప్రయత్నించిన మహానీయుడు అరవింద్ ఘోష్. స్వాతంత్ర యోధుడిగా ఉంటూనే అరబిందో పేరుతో యోగిగా మారిన ఆయన పుట్టింది ఈ రోజే. యాదృచ్ఛికంగా ఆయన పుట్టిన రోజునే స్వాతంత్ర్యం వచ్చింది. అరబిందో కలకత్తాలో పుట్టారు. తండ్రి కోరికపై కలెక్టర్ అవుదామని ఇంగ్లాండ్ వెళ్లిన అరబిందో వలస పాలకులకు సేవ చేయడం ఇష్టం లేక మధ్యలోనే వదిలేశారు. తర్వాత బరోడా రాజు దగ్గర ఉద్యోగంలో చేరారు. మళ్లీ కలకత్తా వెళ్లి స్వాతంత్ర్య పోరాటంలోకి దిగారు. జైలుకెళ్లారు. కొన్నాళ్ల తర్వాత ఆధ్యాత్మిక పదంలోకి మళ్లీ పాండిచేరి ప్రాంతంలో ఆశ్రమాన్ని స్థాపించారు. సావిత్రి పేరుతో ఆయన రాసిన ఆధ్యాత్మిక గ్రంథం ప్రపంచంలోనే గొప్ప తాత్విక గ్రంథాల్లో ఒకటిగా నిలిచింది. అరబిందో 78 ఏళ్ల వయసులో 1950 డిసెంబర్ 5న కన్నుమూశారు. తెలుగు సినిమాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన మొదటి నటుడు ఎవరో తెలుసా? ఆయనే వేమూరి గగ్గయ్య. ఈ తొలి స్టార్ గుంటూరు జిల్లా వేమూరులో పుట్టింది ఈ రోజే. నాటక రంగంలో అద్భుత నటనతో ఆకట్టుకున్న ఆయన సినిమాల్లోనూ తనదైన ముద్ర వేశారు. తన గంభీరమైన నటనతో విలన్ పాత్రలతో మెప్పించారు. యముడు, హిరణ్యకశిపుడు, రావణుడు లాంటి పాత్రలో గగ్గయ్య పాపులర్. ఆయన 60 ఏళ్ల వయసులో 1950 డిసెంబర్ 30న చనిపోయారు. రాష్ట్రంలో ఉద్యమాల పురిటిగడ్డ శ్రీకాకుళం. నాగావళి, వంశధార నదుల మధ్య ఉన్న ఈ ప్రాంతం జిల్లాగా ఏర్పడింది ఈ రోజే. విశాఖ జిల్లా నుంచి కొంత భాగాన్ని వేరు చేసి
శ్రీకాకుళం జిల్లాను ఏర్పాటు చేశారు. బ్రిటిష్ పాలకుల నోరు తిరగక ఈ ప్రాంతాన్ని సిక్కోలుగా పిలిచేవారు. మొదట్లో బౌద్ధ ధర్మానికి కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం తర్వాత నక్సల్ ఉద్యమానికి ప్రాణం పోసింది. గిడుగు రామూర్తి, గరిమెల్ల సత్యనారాయణ, గౌతు లచ్చన్న, కరణం మల్లీశ్వరి, పీనాకపాణి లాంటి ప్రముఖులు ఈ జిల్లా నుంచి వచ్చినవారే. భారతదేశంలో మొదటిసారి టీవీలో కలర్ ప్రసారాలు మొదలైంది ఈ రోజే. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎర్రకోటపై నుంచి ఇచ్చిన స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని రంగుల్లో ప్రసారం చేసింది దూరదర్శన్. ఇది భారత టీవీ రంగంలో ఇదో గొప్ప మలుపు.